ఎలా ఎలా చూస్తారు మీరు ఒక విశ్లేషకుడిగా అన్ని పార్టీలకు సంబంధించి ఏం జరుగుతుందో చెప్పండి. మూడు కోణంలో 3 పాయింట్ల వేదికగా నేను చెప్పండి. మొదటిగా ఇప్పుడు మనం విన్న కథనం, సరే అది కథనం ఏబిఎన్ పలుకుల సారాంశాన్ని తిప్పి చెప్పాడు. తిప్పినా ఏదైతే ఏబిఎన్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గీత పూసుకుని వచ్చాడు. ఆయన ఉన్నాడా లేడో కూడా ఎవరికి తెలియదు. ఆయన జగన్ తోడు కుట్ర చేసినట్టుగా చెప్తున్నాడు. ఆయన సోపాల కింద పండుకొని చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డి వస్తుంటే పోతుంటేనో ఫోన్ చేసి తిన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. సరే దానికి ఆ పలుకుల గురించి మనం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకుంటే మంచిది. ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి వైఫల్యం. సరే దాంట్లో ఉన్న లోతులు వెళ్లకుండా అసలు ఈ కుంభకోణం గురించి, తర్వాత అసలు ఏంటి దీనికి అన్నిటికన్నా ముందు ఒక వాక్య గుర్తు చేయదలుచుకున్నాం. మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ ఒక రత్నం లాంటి వాడు, తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా టెక్నికల్గా శాసనాత్మకంగా పార్లమెంటులో ఉపయోగపడినటువంటి వాళ్ళు మీడియేట్గా అంటే ఈ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్కు అధిష్టానానికి గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారు ఒక వాక్యం చేశాడు. 2వ టర్మ్లో ఆయన బొగ్గు గనులు తీసుకోలేదు. బహుశా ఫస్ట్ టర్మ్ తీసుకున్నాడు, 2వ టర్మ్ తీసుకున్నాడు. అబ్బో అది పెద్ద మాఫియా, ఆ క్షణం కాదు కదా, మనం అరక్షణం కూడా సీట్లో కూర్చోలేము అని వాక్యం చేశాడు. అంటే బొగ్గు ఆ ఎనర్జీ, ఆయన ఎనర్జీ మినిస్టర్ చేసినప్పుడు అంటే ఎంత మాఫియా ఉందో ఆయన చెప్పుకొచ్చాడు. అర్థమవుతుందా ఇప్పుడు బొగ్గు గనుల మీద కానీ వాటి మీద ఏ విధంగా మాఫియాలు ఉన్నాయి. సత్శీలుడు అనేటువంటి జయపాల్ రెడ్డి గారు ఆ సీట్లో కూర్చోలేక నెక్స్ట్ టైం అది తీసుకోలేదు. సరిగా ఈ దేశంలో క్లారిటీ ఉంది ఆ విషయం. సో దాని అర్థం అవుతుంది. పోతే రెండోది, ఈ దేశంలో అత్యంత ఖరీదైన లేదా స్కామ్లు ఏంటంటే మొదట 2G స్కామ్ అన్నారు, అతను కోర్టు కొట్టేసింది, అది కాలేదన్నారు. నిరూపించినంత మాత్రాన స్కామ్ జరగలేదనుకోవడం అమాయకత్వం. దాని తర్వాత ఇంకోటి అది కూడా కోల్గేట్ స్కామ్. ఈ దేశంలో కోల్గేట్ స్కామ్, కోల్గేట్ అంటే మన కాల్గేట్ కాదు, ఈ కోల్గేట్ బొగ్గు గేట్ దాని పేరు పెట్టినట్టు కోల్గేట్ స్కామ్. 186 లక్షలు కోట్ల 186 లక్షల కోట్ల స్కామ్ అది. అది దాంట్లో ఇంక్లూడింగ్ జిందాల్ స్కామ్. ఎందుకు జిందాల్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాలంటే ఇప్పుడు 9A అనే బ్లాక్ వాస్తవానికి తెలంగాణ సింగరేణికి హక్కు అయినప్పటికీ దాని బెల్ట్ ఒరిస్సాలో ఉంది. ఇప్పుడు వీళ్ళు తవ్వేటువంటి అంతా కూడా ఆ ఒరిస్సా ప్రాంతంలోనే ఈ జిందల్కు కేటాయిస్తే 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే అది స్కామే జరిగింది. సో ఈ విధంగా ఎక్కడ ఉన్నా కూడా బొగ్గు గనుల స్కాము లేదా లీలలు వీటి మీద ఆరోపణలు జనరల్గా జరుగుతూనే ఉన్నాయి. వాస్తవాలు ఏదైతే ఈ రోజుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే ప్రతి ప్రభుత్వ టెండరు, ప్రతి ప్రక్రియ అంతా అవినీతిమయమే. తస్మదీయులు అస్మదీయులు వీళ్ళు విమర్శించేంత మాత్రమే స్కామ్ అయింది, బయట పడకుంటే స్కామ్ లేదనుకోవడానికి వీళ్ళు ప్రతి దాంట్లో ఉంది, ప్రతి ప్రభుత్వం చేస్తుంది. కుడి ఎడమ ఎక్కడ వచ్చిందంటే బేస్లెస్, అంటే అక్కడ ఏం తవ్వినవని 1000 కోట్లు వసూలు చేయడాలు కానీ ఇట్లాంటి బాగా బేస్లెస్ అన్నట్టు ఎథిక్స్ లెస్ దాని గురించి ఎక్కువ మనం బాధపడాలి, చర్చించాలి. అందుకనే మాఫియా అన్నారు. మాఫియా రైట్. ఇకపోతే మన భారతావనిలో భారతదేశం చాలా గొప్పదండి. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఉన్న 186, 185 అనుకుంటే ఇప్పుడు ఏ దేశానికి లేదు. అన్ని లక్షణాలు అంటే ఇక్కడ సాధ సంపదలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి. అత్యధికంగా వర్షం పడే చిరపుంజి లాంటి టౌన్ మన దేశంలో ఉంది. వర్షపాతం తక్కువటువంటి ఎడారులు మన దేశంలో ఉన్నాయి. అంటే విభిన్నమైన సంస్కృతులు. అట్లా భారతమాత నర్భగర్భంలో దాచుకుంది ఈ బొగ్గు గనులు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలోనే చెప్పాలి. ఈ తెలంగాణ సింగరేణ ఇల్లందు 1886లో మొదటిసారిగా ఈ బొగ్గు గనుల బ్రిటిష్ గవర్నమెంట్ 1886లో ఎల్లందు, అదే ఇల్లందు అని ఇప్పుడు పిలుస్తున్నాం. అక్కడ ఆనాటి నుంచి అంటే 186 ఇప్పుడు 200 సంవత్సరాల దగ్గర కూడా అంటే అక్కడి నుంచి బొగ్గు తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు వినపడింది ఈ స్కామ్ల గురించి? మరే 2010 నుంచి అక్కడ వినిపించిన మన ఇక్కడ మన తెలంగాణలో 2000 తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ స్కాముల వివరాలు ఉన్నాయి. అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్కాముల గురించి కానీ టెండర్ల విషయంలో కానీ జరగలేదు. అంటే ఇక్కడ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కొంచెం నేను మెచ్చుకోవచ్చు. కానీ ఆయన ఆ సింగరేణి తెరువు విద్యుత్తులు, ఈ నిధులు, ఈ భూముల తెరువు పోయింది, కానీ సింగరేణి మీద ఎందుకు కనుగొనలేదు? మరి అప్పుడు ఉన్నటువంటి సీకాస అంటే భయానికి జైపాల్ రెడ్డి గారిని ఏమైనా ఆదర్శంగా తీసుకున్నాడు, ఎందుకు మనం ఎందుకు అనుకున్నాడు? బాబు గారి చాలా వాటిని తెలంగాణ సంపదలు సంస్కృతిని ఏ విధంగా చేశాడో ఎప్పుడు విమర్శిస్తున్నాం. ఈ సింగరేణి దాంట్లో మాత్రం ఏమి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే బహుశా అప్పుడు ఉన్నటువంటి సీకాస పడితనం కావచ్చు, లేదా వాటి టెండర్ల విషయం తెలియదు. కానీ ఎందుకు జరిగిందో మాత్రం అందులో లేదు. ఆ తర్వాతనే జరిగింది.
ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ టాపిక్లో స్కామ్ జరిగిందా అంటున్నారు. స్కామ్ జరగబోయే ముందు బయటపడింది కానీ స్కామ్ జరగలేక టెండర్లో జరగలే ఇక్కడ. అంతకుముందు బయటపడ్డది. అంతకుముందు 1, 2 నామినేషన్లో 2 జరిగిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. ఊహాజనితం. నేను అదే టెండర్ల ప్రక్రియ డేట్ క్యాన్సిల్ చేశారు అంతే. టెండర్లు జరిగితే అయిపోయింది, అదో పంచాయతీ. అంటే ఒకసారి అలాట్ అయిన తర్వాత పెద్ద ప్రమాదాన్ని బీఆర్ఎస్ ఆపిందంట. ముందు ఊహాజనితంగా వాళ్ళు ఊహించారు అంతే. చీకట్లో బాగా వేశారు, తగిలింది ఆగినట్టే ప్రమాదం. ఈ కాంగ్రెస్ 1, 2 చిన్న ఏదో అలాట్మెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కరెక్షన్ చేసుకోవాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఇక్కడ ఏంటంటే అస్మదీయులు తస్మదీయులు ఎప్పుడైనా ఉంటారు కాబట్టి తనకు అనుకూలంగానే నియమాలు రాసుకుంటారు. సైట్ విజిట్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో జరిగినాయి. అలాట్మెంట్లో మరి వీళ్ళు ప్రతి స్కామ్ ప్రతిదాన్ని టార్గెట్ చేసి విమర్శించినప్పుడు వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదంటే అక్కడ స్కామ్ జరగలేదు అని మనం అనుకోవాలి. లేదా కనిపెట్టకుండా అంటే ఎథిక్స్ లెస్ లేకుండా చేశారు అంటే మామూలుగా పర్సంటేజ్లు 10 or 20% కాదు, ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు. కాబట్టి అలా అయినా జరిగి ఉండాలి. లేదా ఎవరి దృష్టిలో పడకుండా ఏం జరుగుతుంది ఇంక పేర్లు ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళు అనేది ఏంటి, నిన్న జరిగినటువంటి టెండర్లు జరగబోయే టెండర్ల విషయం కాదు, గత 2014 నుంచి జరిగే టెండర్లు అన్ని కూడా పరిశీలించాలి అంటున్నారు. సరే, అది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం 9 దాని మీద ఏం జరిగింది అనేది బృందం అయితే తిరుగుతుంది. ఆ నియమాలు ఎందుకు వచ్చాయి, ఏం జరిగినాయి, ఎట్లా జరిగింది, దాంతో పాటు ఇక్కడ ఇది కాస్త పార్టీల జగడం కాకుండా మీడియా జగడం అయిపోయింది. ఒక మీడియా ప్రధాన పత్రిక అందులో ఉండడం పెద్ద ఇష్యూ అయింది అనేది అది మనం చాలా భయపడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ మీడియా వారు 2 ప్రధానమైనటువంటి 2 బలమైనటువంటి శక్తులు. ఈ రెండేం తక్కువేం కాదు. ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటూ ఈ లేడీస్ విషయంలో తీసుకురావడం. నిజంగా నేను చాలా అంటే కొంచెం బాగా స్టడీ చేశాను ఏం జరిగి ఉండొచ్చు. మొదట్లో మాత్రం ఈ కథనం వెనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారేమో అనే అనుమానంతో ఉన్నాను. ఎందుకున్నానంటే నా విశ్లేషణ, ఒక మీడియా సంస్థ ఒక పెద్ద సీనియర్ మినిస్టర్ని ఒక లేడీస్ ఇష్యూలో తగిన ఆధారాలు చేస్తున్నప్పుడు తగిన ఆధారాలు ఉంటాయని నా గెస్. లేదా తగినటువంటి ఒత్తిడి గైడ్ లైన్ ఎవరి నుంచో ఉంది. ఎవరి నుంచి ఉంటుంది? బలమైన శక్తి నుంచి ఉంటే ఉంటుంది. బలమైన శక్తి రాష్ట్రంలో ఉంటే రేవంత్ రెడ్డి వైపు నా వెళ్ళి ఈ గొడవలంతా ఈ ఏబిఎం కథనం బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు తెలిసి జరిగిందా తెలవ జరిగిందా? ఎందుకంటే ఎంతున్నా కూడా కోమటిరెడ్డి గారి మీద మన బట్టి విక్రమార్క గారు అట్లా తెగబడతాడు, అట్లా చేయమని అంటాడైతే నేను చేయట్లేదు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారికి ఇష్టం. చాలా మంది రాసిన కథనాలు అయితే రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది అని నేను ఏమంటున్నా, బట్టి గారి క్యారెక్టర్ ప్రకారం చూస్తే దిగజారే రాజకీయాలు ఎప్పుడు చేయడు. సరే, ఈ మధ్య ఆరోపణలు వస్తున్నాయి, పర్సెంటేజ్లు అవన్నీ చెప్తున్నా. కామన్ రాజకీయంలో ప్రతి మంత్రి మీద వస్తుంది, ఆయన మీద ఎక్కువ వస్తుంది. 20% బయటనే కూర్చొని వాళ్ళ మనసులు కూర్చొని లిటరేటర్ నీకేం కావాలని 18 అయితే 20 ఇట్లా అంటున్నారని ఆరోపణలు. సరే, నేను నిజాలు తెలవనప్పుడు మనం వీలేదు బహిరంగంగా అంటున్నమాట వాస్తవం. కానీ అంతే దిగజాన రాజకీయాలు ఎప్పుడూ చేయలే. ఏదైనా వాదన కూడా మంచి పదాలతో మాట్లాడతా కానీ దిగజారిన ఎప్పుడు కూడా ఆయన సమైక్యవాదాన్ని ఇంపించినప్పటికీ, గతంలో సమైక్యవాదాన్ని ఇంపించినప్పటికీ కూడా తెలంగాణ గురించి అవాకులు చేకప్పుడు ఎప్పుడూ పేరలేదు ఆయన. సో ఆ నాయకుడు అలా చేస్తాడని గెట్ చేయట్లేదు. సో ఏదో జరిగిన దాంట్లో కోమటిరెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేశారని నేను చూస్తాను. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన నానా ఆగి చేసి, ఇప్పుడు ఈయన పలుకుల సారాంశం ఏంటి, ఆయన పోటీ వస్తాడు కాదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు డిసైడ్ అయిపోయింది ఇది మనకు రాదు, రేవంత్ రెడ్డో వాళ్ళ ఆ రెడ్లో లేదా బట్టి విక్రమార్కే వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ గతంలో ఉపాయం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి చేసి అక్కడ ఫిర్యాదులు చేసేసి దాంట్లో కాంప్లీట్ చేసి దాన్ని రేజ్ చేసి ఆ టెండర్ల ప్రక్రియ ఆపి దాని పాలసీల ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చేసి ఆపించారో ఇప్పుడు కూడా కోమటిరెడ్డి అలా ఆపుతాడేమో. ఆపగలడు కానీ పోటీకి మాత్రం పోలేడు. అయినా కూడా ఇట్లా ఆపగలిగే వాడి మీద ఆపగలిగే ఆయన మీద ఇట్లా కథనం తయారు చేయడం అంటే నిజంగా అది విలువలు జారినటువంటి విధానం. ఎందుకంటే ఆధారాలు ఎక్కడ చేసినా ఆధారాలు ఉంటే ఇప్పుడు బయట పెట్టాలి. లేదు అంటే ఖచ్చితంగా ఇది ఒత్తిడితో చేశాడా, మరి భయంతో చేశాడా, ఏం చేసిన వాళ్ళ మీద చర్య ఎందుకు లేవు? ఒక సాధారణ జర్నలిస్ట్ మీద ఉన్న చర్య తీసుకుంటే ఆయన మీద ఎందుకు తీసుకోలేదు? ఇంకా చాలా మంది అంటున్నారు ఆయన విదేశాలకు పారిపోయాడు, ఒకటి దాచుకోలేదు. రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు, పని చేసుకుంటున్నాడు, అందరికీ తెలిసిన విషయం, బహిరంగ రహస్యం అది. మరి చర్యలు తీసుకోలేదు. ఇట్లా పలుకులు పలుకుతున్న ఆయన మీద ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు. ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళ మీద తీసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు తీసుకోరు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. సో ఇన్ని జరిగిన కుంభకోణాన్ని ఆపగలిగారు. అది అయిందా కాలేదా కానీ ఆపగలిగారు. సమర్థిస్తారా దాన్ని? కుంభకోణం ఖచ్చితంగా ఉంటుంది.
గవర్నమెంట్ రాజకీయ నాయకులు పని అంటే కుంభకోణం దాగి ఉంటుంది. అందులో కోల్ కుంభకోణం గురించి చెప్తా ఉన్నాం కదా, లక్షల కోట్ల హరీష్ రావు గారు చిన్న పనికి కూడా లక్షలు, చిన్న పని కూడా కోట్లతో పోయింది. చిన్న రోడ్డు, కిలోమీటర్ రోడ్డు, 2 కిలోమీటర్ రోడ్డు, 3 కిలోమీటర్ బ్రిడ్జ్ టెండర్ కాదు అది, కోల్ కుంభకోణం. కోలుకోండి చాలా వేల కోట్లు. వేల ఈ దేశంలో అతిపెద్ద కుంభకోణంలో 2వ స్థానంలో ఉంది అది. 186 లక్షల కోట్ల కుంభకోణం 2004 నుంచి 2009. ఇది దాసరి నారాయణరావు గారి కాళ్ళ నుంచి ఉన్నారు. నాకు తెలిసి మన కేసీఆర్ కూడా బొగ్గు శాఖ మినిస్టర్ కూడా చేసి మసి అంటుంది. ఆయన పీరియడ్లో ఏం జరిగింది బయటకి అయితే రాలేదు. మసి అంటించే కార్యక్రమం కేసీఆర్ గారు బొగ్గు శాఖ మంత్రి కదా అప్పుడు, కార్మిక శాఖ. ఓహో నేను మంచిది, కార్మిక శాఖ. అదెవరు నాకు చెప్పారు, నన్ను పోయినసారి కాదు బొగ్గు అని చెప్పారు. కార్మిక శాఖ మాది కరెక్షన్ సారీ. సో ఏదన్నా కూడా ఆ గవర్నమెంట్ కాలంలో జరిగింది, ఈ గవర్నమెంట్ లో జరిగింది. ఇప్పుడు నా అనేది ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది వాటి మీద కూడా బయటపడాలి. రైట్, చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. కాకపోతే దీని మీద రకరకాల విమర్శలు చేసుకుంటున్నారు, మీరేమో విశ్లేషకుడిగా చెప్పారు. సరే మరి కాంగ్రెస్ పార్టీ కానీ కార్తిక్ గారు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఆయన దాదాపుగా అప్పటి నుంచి జరిగిన టెండర్ లిస్ట్ అంతా తీసుకొచ్చారు,